మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో సుదీర్ఘంగా సాగినటువంటి న్యాయ పోరాటానికి మొత్తానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఈ కేసులో ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్కు సుప్రీంకోర్టు స్థాయిలో బ్రేక్ పడింది. విచారణ సందర్భంగా పిటిషన్ దాఖలు చేసే హక్కు, కేసుతో సంబంధం వంటి అంశాలపై ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. మరోవైపు మార్గదర్శి తరపు న్యాయవాదులు డిపాజిటర్లకు చెల్లింపులు, మిగిలిన మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో ఉంచిన అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతకీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఉండవల్లి పిటిషన్ను ఎందుకు కొట్టివేసింది, మార్గదర్శి వ్యవహారంలో తాజా తీర్పు ప్రభావం ఏంటి, ఈ అంశం మీద కూడా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. బాజీ గారు, పాపం ఉండవల్లి గారు 2 దశాబ్దాలుగా పోరాడుతున్నారు. దేశంలో అతిపెద్ద సమస్య ఇది. మార్గదర్శి ఇంత చేసి మార్గదర్శి ఈ ఖాతాదారులకి లేకపోతే డిపాజిట్దారులకి ఎగ్గొట్టినటువంటి వ్యవహారం కాదు. ఆర్బీఐ గైడ్ లైన్స్లో వైలేషన్ జరిగింది. సేకరించినటువంటి పెట్టుబడులు డైవర్షన్ చేశారు. అది ఉమ్మడి హిందూ, అదే అన్డివైడెడ్ అంటారు కదా, హిందూ ఫ్యామిలీస్, దానికి సూత్రానికి విరుద్ధంగా ఉంది. ఆర్బీఐ రూల్స్ 45S అది చెబుతోంది అనే దాని మీద ఆయన ఎడతెగని పోరాటం చేస్తే 2 దశాబ్దాల పాటు చివరికి సుప్రీంకోర్టు ఫైనల్గా కొట్టివేసింది. ఇక దీని మీద ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. మరి అసలు ఆయన ఇంత సుదీర్ఘంగా అసలు అక్రమాలే జరగలేదు, డిపాజిట్దారులకి ఎగ్గొట్టలేదు అని తెలిసి కూడా మార్గదర్శిని నిన్ను వదలా బొమ్మాళి అన్న రీతిలో ఎందుకు ఆయన దాని వెనకాలే పడ్డాడు? ఇది వ్యక్తిగతమైనటువంటి ఒక కక్షపూరితంగా ఉంది మీ వ్యవహారం అని చెప్పేసి సుప్రీంకోర్టే నిన్న ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ని కొట్టివేసే ముందు మాట్లాడిన మాటలట. ఇంకా మాట్లాడితే అసలు మీరెవరు, దీంట్లో మీరు ఏమన్నా డిపాజిట్ ద్వారా లేకపోతే మీకు ఏమన్నా ఎగ్గొట్టారా వీళ్ళు అంటే అది కూడా కాదు. కాబట్టి మీరెవరు అనేటువంటి మౌలికమైన ప్రశ్న వేయించుకున్నాడంటే మళ్ళీ సాక్షాత్తు ఈయన ఒక అడ్వకేటు, సుప్రీంకోర్టులకు కూడా ఈయన వాదనలు చేశాడంట గతంలో. మరి బేసిక్ ఫండమెంటల్స్ అన్నీ ఎలా మర్చిపోయాడండి? అందులోనూ పొలిటికల్గా వెరీ ఎక్స్పీరియన్స్డ్. సో ఒక రాజకీయ కోణంలోనే ఇదంతా జరిగిందని భావించవచ్చు. అందులోనే ఆయన మీ పార్టీలోనే చివరి వరకు ఉన్నాడు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుకుంటా ఆయన రాజకీయాల నుంచి బయటకు వచ్చేసాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా. బట్ ఇప్పటికీ కూడా కాస్త ఆయన తన ప్రియమైన మిత్రుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త అనుకూలంగాను మద్దతుగానే మాట్లాడుతుంటాడు. సో మరి కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడాడు అనుకోవాలా, లేదంటే ఆయనకి ఏమైనా వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాలతో పోరాడాడు అనుకోవాలా రామోజీరావు గారి మీద, అలాగే మార్గదర్శి మీద కోర్టు భావించినట్టు? సార్ సురేష్ గారు, ఇక్కడ నేను ఈ మార్గదర్శి అంశానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. యాక్చువల్గా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేది ఒక సంస్థ, మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక రెండో సంస్థ. ఈ 2 వేరు సంస్థలు. మొదటగా మనం మాట్లాడుకుందాం మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంబంధించిన సంస్థ. ఈ సంస్థ చాలా మంది దగ్గర, డిపాజిటర్స్ దగ్గర ఆర్బీఐ రూల్స్ కి విరుద్ధంగా డిపాజిట్లు సేకరించింది అనే ఒక ఫిర్యాదు ఎవరిచ్చారంటే, ఆ ఫిర్యాదు 2008లో అప్పటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో సంబంధించిన అధికారులు దీన్ని నోటీస్ చేసి కంప్లైంట్ ఫైల్ చేశారండి. ఆ కంప్లైంట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కోసం ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే సంస్థ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇది 2008. ఇది కొనసాగుతూ హైకోర్టులో రీసెంట్ గా రామోజీరావు గారు మరణించిన తర్వాత ఇక ఆ పర్సనే ఏదైతే చెరుకూరి రామోజీరావు గారు మీద పెట్టిన కేసులో పర్సనే మరణించారు కాబట్టి ఇక దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఫర్దర్ ప్రొసీడింగ్స్ కానివ్వండి చేసే అవసరం లేదు అని హైకోర్టు దాని మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఆ డేట్ చెప్తా మీకు, ఏ డేట్ని ఇచ్చిందో.
దీని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. దీన్ని సంస్థ యొక్క చైర్మన్ చనిపోయినంత మాత్రాన ఆ కేసును మూయటానికి వీల్లేదు, సంస్థ మీద కేసు రన్ చేయాలి, మార్గదర్శి ఫైనాన్షియల్ సంస్థ మీద కేసు రన్ చేయాలి. వీళ్ళు అక్రమంగా విరుద్ధంగా ఆర్బీఐ రూల్స్ విరుద్ధంగా 2000 పైచిలకు కోట్ల రూపాయలు డిపాజిటర్స్ నుంచి సేకరించారు అని చెప్పేసి మళ్ళీ ఈయన స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాడండి. అది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అయితే ఏంటంటే ఇవాళ ఈ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది స్పెషల్ లీవ్ పిటిషన్. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ని రద్దు చేసింది. అట్లాగే నీకేం ఇంట్రెస్ట్ దీంట్లో, నువ్వు మరి దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏం లేదు కదా, ఎవరు డిపాజిటర్స్ కంప్లైంట్స్ లేవు కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ఏంటంటే 2008కి సంబంధించిన 2007లో నోటీస్ చేసిన ఇర్రెగ్యులారిటీస్ని గవర్నమెంట్ అప్పుడు ప్రభుత్వ అధికారి కంప్లైంట్ బేస్ చేసుకున్న నడిపిన కేసు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన, మా రామోజీ గారు మరణించిన తర్వాత తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రూలింగ్ ఏదైతే 2024 అనుకుంటే ఇచ్చిందో, చెప్తాను డేట్ కరెక్ట్గా, దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేశారు. దాన్ని డిస్మిస్ చేశారు. ఇది ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం. కాబట్టి ఏంటంటే అక్కడ ఇర్రెగ్యులారిటీస్ జరగలేదు, ఏమి చాలా నికార్సుగా వీళ్ళు ఆర్బీఐ రూల్స్ ప్రకారంగానే డబ్బు సేకరించారు అనేది సుప్రీంకోర్టు చెప్పలా. ఎక్కడ రామోజీరావు గారికి కానివ్వండి, మార్గదర్శి ఫైనాన్షియల్ సంస్థకి కానివ్వండి, ఎక్కడా కూడా సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు. కేవలం ఏంటంటే ఆయన ఎవరైతే సంబంధిత బాధ్యుడు ఉన్నాడో ఆయన చనిపోయాడు కాబట్టి ఇక ఫర్దర్ విచారణ లేదు అన్న హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ని సవాల్ చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గాని స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ అయింది, అంతే. ఇక్కడ ఇంకొక రెండవ కేసు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ, రెండవ సంస్థ, ఇది ఏదైతే సబ్స్క్రైబర్స్ డబ్బు కట్టారో, చిట్లు కట్టారో, ఆ చిట్లు వాళ్ళు కట్టిన ఆ డబ్బుని చిట్ ఫండ్స్కి వాడకుండా వేరే సంస్థలకు దారి మళ్లించారు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2022లోనో 23లోనో కేసు వేశారు. సిఐడి ద్వారా కేసు వేయించారు. ఆ కేసు చాలా సెక్షన్స్ దాంట్లో అప్లై అయినాయి. ఆ కేసు అయితే సపరేట్గా నడుస్తూ ఉంది స్టిల్, ఇవాళకి కూడా కొట్టేలా. కొన్ని అంశాలు స్పెషల్ లీవ్ పిటిషన్స్, కొంతమంది వేసిన పిటిషన్స్ సుప్రీంకోర్టులో కూడా దాకా వెళితే అవి కొట్టేశారు. తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చిట్టు సబ్స్క్రైబర్స్ యొక్క డబ్బుని దారి మళ్లించారు అనే ఆధారాలతో సహా సిఐడి ప్రొడ్యూస్ చేసిన కేసు స్టిల్ అలైవ్ గానే ఉంది. ఇది అందరూ గమనించాల్సిన అంశం. కాబట్టి ఏంటంటే ఇవాళ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీకి క్లీన్ చిట్ ఎవరు ఇవ్వట్లేదు. ఎక్కడా కూడా ఈ సంస్థ చాలా నికార్సుగా నిజాయితీగా పనిచేసింది అని ఎక్కడా ఏ కోర్టు కూడా చెప్పలేదు, ఎక్కడా కూడా. కాకపోతే ఏంటంటే సంస్థ అధిపతి మరణించిన తర్వాత కేసు ముందుకు సాగదన్న లీవ్ పిటిషన్స్ కానివ్వండి, ఆ కేసును కానీ 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఫైల్ చేసిన కేసు మాత్రము కొట్టివేయబడింది. దాని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పోరాటానికి తుది అంకానికి వచ్చి దాన్ని కూడా ముగించేశారు. ఇది ఫ్యాక్ట్ గమనించాలి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బుక్ చేసిన కేసులు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం అయితే సహజంగానే వాటి జోలికి వెళ్లకుండా అలా అవి ఉన్నాయి, అభియాన్స్ లో ఉన్నాయండి. ఇది నేను నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం. సరే, మీరు మీకున్నటువంటి ఈ అబ్జర్వేషన్ లో లేకపోతే ఇన్ని సంవత్సరాల యొక్క మార్గదర్శి యొక్క పనితీరు మీద మీరు వ్యక్తిగతంగా ఎంతవరకు దీంట్లో మార్గదర్శి నుంచి ఎప్పుడు కూడా ఎవరు కూడా కంప్లైంట్ మాకు పేమెంట్ జరగలేదని కానీ లేకపోతే ఎగ్గొట్టారని కానీ ఎప్పుడు కంప్లైంట్ దాఖలైనటువంటి పరిస్థితి అయితే లేదు. సరే, వాళ్ళు ఫండ్స్ వేరే వాటికి మళ్ళించారు అనేది సరే మీరు అన్నట్టుగా మరి ఉందేమో తెలియదు కేసు పెండింగ్లో. మీ అబ్జర్వేషన్ ఏంటి? మార్గదర్శి యొక్క పనితీరు కానీ లేకపోతే ఆ సంస్థ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి ఒక భావన కానీ ఇంప్రెషన్ కానీ? మిక్స్డ్ రిపోర్ట్స్ గా ఉన్నాయండి. మార్గదర్శిలో నేను కూడా ఒక సబ్స్క్రైబర్ని. నేను దాదాపు రెండు మూడు చిట్స్ వేసాను దాంట్లో. కాకపోతే మార్గదర్శి అనుసరించే విధానం ఏంటంటే ఇది కస్టమర్ ఫ్రెండ్లీ విధానాలు మార్గదర్శిలో లేవు. కారణం ఏంటంటే ఫండ్స్ ని డైవర్ట్ చేశారనే మాట పక్కన పెట్టండి, చిట్టు పాడుకున్న వాళ్ళకి సకాలంలో డబ్బు చెల్లించడంలో మాత్రం మార్గదర్శి సంస్థ చాలా డిలే చేస్తూ ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మరొక కేసు కూడా వేశారు ఇదే సబ్జెక్ట్ మీద. చిట్ ఫండ్స్ కి సబ్స్క్రైబర్స్ కి సరిగ్గా పేమెంట్స్ ఇవ్వట్లేదు అనే దాని మీద.
అది అది దాంట్లో వాస్తవాలు ఉన్నాయండి. ఇస్తున్నారు, ఎగ్గొట్టట్లేదు, ఎవరికి ఎగ్గొట్టడం లేదు. నేను ఎగ్గొడుతున్నారు అని చెప్పను, ఇస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఉన్న చిట్ ఫండ్ కంపెనీస్ లో మెరుగైన సంస్థ చెప్పుకుంటే మార్గదర్శియే. కాకపోతే ఏంటంటే పేమెంట్స్ ఇన్ టైంలో ఇవ్వటం లేదు. చాలా కస్టమర్స్ ఇబ్బంది పడతా ఉన్నారు. పాడుకున్న వాళ్ళు ఏ అవసరం కోసం అయితే పాడుకుంటారో, ఎమర్జెన్సీ అవసరాల కోసం పాడుకొని డబ్బును ఇవ్వాలని కోరుకుంటారో అవి సకాలంలో అందట్లేదు. రకరకాల కర్రీస్ పెట్టేసి, ఏదంటే మీ గ్యారంటీర్లు సరిగ్గా లేరనో, గ్యారంటీర్ల యొక్క ప్రొఫైల్ బాగలేదనో, లేకపోతే ఇంకోటో రకరకాల కారణాలతోటి కస్టమర్లు అయితే అసౌకర్యానికి గురవుతున్నారన్నమాట వాస్తవం. దాంట్లో నేను కూడా నాకు తెలుసు, ఉన్నాను కాబట్టి ఇన్వాల్వ్ అయిపోయి. అంతే తప్ప వాళ్ళు ఎగ్గొడుతున్నారని అన్న కొంతమందికి అయితే పాడుకున్న 2 ఏళ్ళకు కూడా డబ్బులు ఇవ్వని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కారణాలు వాళ్ళు టెక్నికల్ గా మేబీ వాళ్ళ రీజన్ కరెక్ట్ చెప్పొచ్చు, ఏదో టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయేనో, గ్యారంటీస్ ప్రొఫైల్ బాగాలేదు అట్లాంటివి. కానీ నేనేమంటానంటే ఇవాళ కస్టమర్స్ ఒక చిట్ వేసిన తర్వాత అత్యవసరంగా ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ ఖర్చు, పిల్లల ఎడ్యుకేషన్ ఇంకోటికో అని మధ్యతరగతి వాళ్ళు వేస్తారు. కానీ వాళ్ళంతా కంఫర్ట్ గా ఫీల్ అవటల్లా, ఆ టైంకి డబ్బు రావట్లా, అవసరానికి డబ్బు అందట్లా. ఇది ప్రధానంగా మార్గదర్శి మీద వస్తున్న ఆరోపణలు. కాబట్టి ఏంటంటే వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకొని కొన్ని సరళీకృత విధానాలతోటి కస్టమర్స్ ని సాటిస్ఫై చేస్తే మంచిదే. కానీ అదే ఈ అంశాల మీదే ఫండ్స్ డైవర్షన్ ప్లస్ కస్టమర్స్ హెరాస్మెంట్ అనే అంశాల మీద కేసులు ఉన్నాయి ఆ సంస్థ మీద ఇప్పటికీ స్టిల్. దాదాపు 7 ఎఫ్ఐఆర్లు లైవ్ లో ఉన్నాయి సార్ సురేష్ గారు. కాకినాడ, నరసరావుపేట, పల్నాడు, గుంటూరు, విజయవాడ చాలా చోట్ల 7 ఎఫ్ఐఆర్లు లైవ్ లో ఉన్నాయి. నేను సేకరించిన సమాచారం ప్రకారంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద, అదే సార్ ఆ సందర్భంలో మార్గదర్శి ఫైనాన్షియల్ కంపెనీ మీద అయితే మాత్రం ఇక క్లోజ్ అయిపోయినట్టే కేసు. రైట్. అయితే మీరు అన్నట్టు ఈ ఎఫ్ఐఆర్ల మీద అనుకుంటా కదా, వైసీపీ హయాంలో నమోదైన కేసుల్లో అనుకుంటా అరెస్టులు కూడా చేశారు. ఏది బ్రాంచ్ మేనేజర్ని బాధ్యులుగా చేసి అరెస్ట్ కూడా చేశారు, హడలిపోయారు. అప్పుడు మార్గదర్శి స్టాఫ్ అంతా కూడా. అలాగే ఏపీలో కొన్నాళ్ళ పాటు చిట్స్ ఆపేశారు కూడా. మరి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారేమో తెలియదు, కానీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఏమన్నా చేశారు కానీ అప్పట్లో. రైట్. అయితే మీకులాగానే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కూడా దాంట్లో సబ్స్క్రైబర్నే. ఇప్పుడు లేదు కానీ గతంలో అయితే నాకు ఆ పరిస్థితి అయితే నాకు ఎదురు పడలా. ఇది నేను పాడుకోలేదు కాబట్టి, మరి పాడుకుని ఉంటే వేరేగా ఉండేదని తెలియదు. కానీ కంటిన్యూ అయ్యే వాళ్ళకి మాత్రం పెద్దగా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఇక సబ్స్క్రైబర్స్ గురించి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ మీరు అన్నట్లుగా మరి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ అవసరాలను బట్టి మధ్యలో పాడుకున్న వాళ్ళకి మరి ఏమన్నా 1-6 జరిగినాయేమో. నాకైతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ బెటర్ ఎక్స్పీరియన్స్ విత్ మార్గదర్శి. ఐ గాట్ ట్రెమెండస్ respect over that institution. Of course, everyone can have their own opinion. మీరు దాంట్లో సబ్స్క్రైబర్స్ అంటూనే ఉన్నాయి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేయాల్సిందే. అజయ్ గారు, సురేష్ గారు, ఆ సంస్థ సబ్స్క్రైబర్స్ కి డబ్బు ఎగ్గొట్టిందని నేను చెప్పట్లేదు. అవును, ఓకే. ఆ సంస్థ ఎగ్గొట్టిందని చెప్పట్లేదు, డబ్బు చెల్లించింది. కాకపోతే వాళ్ళ యొక్క పాలసీలు సరళీకృత విధానంలో లేనందువల్ల సబ్స్క్రైబర్స్ అసౌకర్యానికి గురవుతున్నారు. ఏ ఉద్దేశంతో ఆ చిట్టు వేస్తారో వీళ్ళ దగ్గర ఆ ఉద్దేశాలు నెరవేరటం లేదు. ఓకే సార్, దట్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఈ పర్టికులర్ టాపిక్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ కి సంబంధించిన దానికే లిమిట్ అవుదాము. బట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాం, తప్పేం లేదు. కానీ అజయ్ గారు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మార్గదర్శి అనగానే రెండింటిని క్లబ్ చేసుకుని మాట్లాడతారు జనాలు. అవునవును, నాకు కొంత అవగాహన ఉంది. నాకైతే కొంత అవగాహన ఉంది. ఈ రెండు కంప్లీట్ గా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇవి. ఎప్పుడైతే ఆర్బీఐకి సంబంధించిన రూల్ వైలేషన్ గురించి వాళ్ళకి అప్పుడు పెద్దగా అవగాహన లేదని అప్పుడు కోర్టుకు విన్నవించుకున్నారు. ఆర్బీఐ కూడా గమనించింది, కానీ వాళ్ళ దృష్టికి ఎప్పుడైతే తీసుకొచ్చిందో అప్పటి ఆ రకమైన ఆరోపణ కూడా ఉంది. ఈ వైరుధ్యం, కాంగ్రెస్తో పార్టీతో ఉన్నటువంటి వైరుధ్యం, అలాగే వైఎస్ఆర్ గారి హయాంలో ఆ రకంగా దాన్ని ఆర్బీఐ దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్బీఐ అప్పుడు గమనించింది. అప్పుడు కోర్టులో జరిగిన వాదనల ప్రకారంగా వీరికి ఉన్నటువంటి లీగల్ టీము అటువంటి పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అటువంటి ఇబ్బంది ఏమి ఉండదని చెప్పేసి చెప్పారు. మాది అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీ పరంగా
ఇవి ఫండ్స్ కలెక్ట్ చేయకూడదు అనే రూల్ మాకు తెలియదని చెప్పేసి చెప్పారు. చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆర్బీఐ దీన్ని మీరు పాటించాల్సిందైనా ఇప్పటికైనా నష్టమే లేదు, అవి మొత్తం కూడా వెనక్కి ఇచ్చేసేయండి అన్నప్పుడు ఒకేసారి 2,500 కోట్ల రూపాయలు ఆయన ఈటీవీ సంస్థలు మిగిలిన రాష్ట్రాల్లో మిగిలిన భాషలకు సంబంధించినటువంటి వాటన్నిటిని అమ్మేసుకొని అప్పటికప్పుడు 2,500 కోట్లు వెనక్కి ఇచ్చేసారని చెప్పేసి ఉంది. లేదంటే కనుక ఇప్పటికీ కొంత ఏమన్నా ఇవ్వాల్సినవి ఉంటే అవన్నీ కూడా వారి లాయర్ చెప్పినట్టు నిన్న సుప్రీంకోర్టులో ఎస్క్రో ఖాతాలో మీ ద్వారా నేను మన ప్రేక్షకులకు చెప్పదలిచింది ఒకటే, ఏదైతే ఈ ఆరోపణలు అపవాదులు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద చేశారో అవన్నీ వాస్తవాలు కావు. ఏదో రామోజీరావు మీద పగబట్టి కేసులు వేయించారు అన్న ఒక అపప్రద ఉంది కొంతమందిలో. కాబట్టి అవన్నీ వాస్తవాలు కావు. అప్పుడు ఆ మార్గదర్శి ఫైనాన్షియర్స్ లో ఇర్రెగ్యులారిటీస్ ఉండబట్టే, ఆర్బీఐ రూల్స్ ఎగ్నెస్ట్ గా ఉండబట్టే ఆ కేసులు నడిచినాయి. అవి సరి చేసుకున్నారు వాళ్ళు. కరెక్టే సార్. ఇప్పుడు బిజినెస్లు అన్న తర్వాత 1-2 లోటుపాట్లు ఉంటాయి. ఈ దేశంలో ఏకంగా కోటాను కోట్లు 100,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పారిపోయిన వాళ్ళని చూసాము. వాళ్ళతో పోల్చుకుంటే ఇది వీళ్ళకి మరి ఎటువంటి క్లీన్ చిట్ ఇవ్వాలో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి కాంగ్రెస్ హయాంలో చూసాము, బీజేపీ హయాంలో చూసాము, వేల కోట్లు లక్షల కోట్లు ఎగ్గొట్టేసి దేశాల వదిలి కూడా పారిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకోరు, వాళ్ళ మీద ఎవరు కేసులు వేయరు. ఈ ఉండవల్ల అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు సార్. దీని వెనకాల ఉన్న రాజకీయ ఉద్దేశాలు అందరికీ తెలుసు సార్. మీరు ఎంత కాంగ్రెస్ పార్టీ అయినా మీరు సమర్థించుకుంటే ఓకే, కాదంటలేదు. కానీ అజయ్ గారు, ఆర్థిక సంస్థలు చేసే ఇర్రెగ్యులారిటీస్ ని మనం సపోర్ట్ చేద్దామంటారా చెప్పండి? అలా కాదంటలేదు సార్. అందుకనే కదా వాళ్ళు వెంటనే 2,500 కోట్లు ఆయన మొత్తం వెంటనే ఇచ్చేసాడు, అనుకోకుండా జరిగినటువంటి తప్పిదమని చెప్పేసి. నేనేమంటున్నా అంటే డెలిబరేట్గా ఎగ్గొట్టేసేసి ఖాతాదారులకి, అలాగే అనేక రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి కుంభకోణాలు చేసి వేల లక్షల కోట్లు తీసుకొని పారిపోయిన వాళ్ళు మాత్రం వదిలేశారంట. వాళ్ళ మీద ఎవరు కూడా ఇటువంటి పోరాటాలు చేయరు. దశాబ్దాల పోరాటాలు ఎవరు. అదే సార్, ఏది ఇంపార్టెంట్, దేనికి. సరే ఓకే సార్, ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఎంతమంది వదిలేస్తుంది సార్? నీరవ్ మోడీ లాంటి వాళ్ళని వేల కోట్లు కాజేసిన వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేయలేకపోతున్నారు. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అధికారంలో 12 ఏళ్ల నుంచి. గతంలో కాంగ్రెస్ రైట్ ఓకే అజయ్ గారు, పార్టీ ప్రమేయం కాదు సార్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిందని కాదు, ఇవాళ ఎన్డీఏ ఏం చేస్తుందని కూడా గమనించాలి. అదే సార్ నేను చెప్తుంది అదే. పారిపోయేవాళ్ళు పారిపోయారు, లేదంటే కనుక ఇక్కడే క్లీన్ చిట్గా ఏంటి కేసులో ఉండి కూడా బెయిల్ మీద తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద ఎవరు పోరాటాలు చేయరు. అదే సార్, అదే అంటున్నాను నేను. వాళ్ళ మీద అదే సార్, ఇటువంటి పోరాటాలు అటువంటి వాళ్ళ మీద ఏమైనా చేస్తే అప్పుడు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంటుంది పోరాటాలు చేసే వాళ్ళకి. సార్ అజయ్ గారు. సురేష్ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి క్రెడిబిలిటీ ఏంటి? ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతున్న తర్వాత ఆయన ఎవరి మీద పోరాటం చేస్తున్నాడు, ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది యావత్ తెలుగు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇక ఏదైతే ఈ మార్గదర్శి కేసు తెలంగాణ హైకోర్టులో 2024లో ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరిగింది గౌరవ తెలంగాణ హైకోర్టు. డిపాజిటర్లకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని చెప్పి ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎటువంటి డిపాజిటర్ నుంచి ఒక ఫిర్యాదు కూడా రాలేదు. 2025 ఆగస్టు 4వ తారీఖున గౌరవ తెలంగాణ హైకోర్టు తీర్పునిస్తూ ఆ కేసును కొట్టివేయడం జరిగింది. 2026 ఆగస్టు 20వ తారీఖున ఇక్కడ కొట్టేసిన కేసుని ఏదైతే ఇందాక మీరు కోర్టు చేసినట్టు ఆ సంస్థ చైర్మన్ చనిపోయినా ఆ సంస్థ మీద ఉన్న అభియోగాలు ఇంకా అంతే ఉన్నాయని చెప్పి ఎస్ఎల్పిని ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పునిచ్చింది? అదేవిధంగా నాకు మీరు కోట్ చేసినట్టు ఆ రోజు డిపాజిటర్లకి 2,591 కోట్ల రూపాయలు చెల్లించడం, అదేవిధంగా ఇంకా క్లెయిమ్ చేసుకొని డిపాజిటర్లు 5.23 కోట్ల రూపాయల డబ్బుని ఎస్క్రో ఖాతాలో ఉంచడం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పోరాటం చేస్తున్న క్రమంలో ఏ ఒక్క డిపాజిటర్ ఆయనతో ఇంప్లీడ్ అవ్వలేదు మార్గదర్శికి సంబంధించి. ఇందాక బాజీ గారు కూడా చెప్పడం జరిగింది, మార్గదర్శి చిట్ ఫండ్స్ పాడుకుంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల లేట్ అవుతుంది తప్ప ఎగ్గొట్టింది ఎక్కడా లేదు మార్గదర్శి. ఈ ఉన్న చిట్ ఫండ్ కంపెనీలో బెస్ట్ కంపెనీగా మార్గదర్శి ఉంది అని. ఖచ్చితంగా చిట్ ఫండ్ కంపెనీలు ఈ రోజు పాడుకున్న తర్వాత వినియోగదారులు కట్టకపోతే ఏ విధంగా దివాలా తీస్తున్నాయి, తద్వారా మంచిగా కడుతున్న మీలాంటి సురేష్ గారు మీలాంటి వినియోగదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనే క్రమంలో ఖచ్చితంగా చిట్ ఫండ్ కంపెనీలు
కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకుంటాయి. టెక్నికల్ ఇబ్బందులు ఉంటే వాటికి ఏదైతే ఆ డబ్బు వాడుకున్న పాట డబ్బులు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా లేట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పోరాటం ఎవరి మీద? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని సంతృప్తి పరిచేదానికి, ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసిన రామోజీరావు గారు, ఆయన ఈనాడు పేపర్, ఆయన సంస్థల మీద పగ తెచ్చుకునేదానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని వినియోగించుకోవటం. అదే విధంగా ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఆయనకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి, ఏదైతే మార్గదర్శకులు ఖచ్చితంగా ఇందాక మీరు అన్నట్టు అంత పెద్ద సంస్థలో కొన్ని లోపాలు జరుగుతాయి, వాటిని నేను కూడా సమర్థించడం లేదు. అట్లాంటి లోపాలు కూడా లేకుండా, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా సంస్థ నడపాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా. కానీ అట్లాంటి చిన్న చిన్న లోపాలని ఇన్ఫర్మేషన్ ఇది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సిఐడి ద్వారా కేసు నమోదు చేసి మార్గదర్శి అధికారుల్ని, దాంతో పాటు బెడ్ మీద ఉన్న రామోజీరావు గారిని ఏదో ఒక విధంగా ఆ రోజు అరెస్ట్ చేయాలనే దృఢ సంకల్పంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేశారు, ఏ విధంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు, దానికి ఏ విధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సహకరించారు. ఆయన మాటకు మాత్రం నేను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అయ్యాను అంటాడు. కానీ ఆయన పెట్టే ప్రతి ప్రెస్ మీట్ ఎవరికి వ్యతిరేకంగా ఉంటుంది, ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనేది యావత్ రాష్ట్ర ప్రజలకు తెలిసిన అంశమే. సురేష్ గారు, ఆయన 2014-19 మధ్య ఓ చిన్న క్వార్టర్ బాటిల్ ఒకటి పట్టుకొని వచ్చి, ఇది 30 రూపాయలు తయారవుతుంది, 15 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత కమ్ముతున్నారని మాట్లాడిన స్వయం ప్రకటిత మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 2019 నుండి 24 మధ్య ఈ రాష్ట్రంలో జరిగిన కల్తీ మద్యం అయితే కావచ్చు, తెలంగాణ మద్యం ఏరులై పారుతున్నప్పుడు కావచ్చు, ఎక్కడ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించలా. వేల కోట్ల రూపాయలు దోచేసి 16 నెలలు జైల్లో ఉండి ఈడీ కేసుల్లో ముద్దాయికున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు కోర్టులో కేసు వేయాలా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఈ దేశ సంపదను దోచుకొని బ్యాంకులు కగ్గొట్టి విదేశాలు పారిపోయిన వాళ్ళ మీద ఎప్పుడు ఈయన ఫైట్ చేయాల. ఈయన ఫైటింగ్ అంతా రామోజీరావు గారి మీదే, ఈయన కాన్సన్ట్రేషన్ అంతా రామోజీరావు గారి మీదే. ఎందుకంటే వాళ్ళ గురువర్యులు రాజశేఖర రెడ్డి గారికి అభిమతానికి అనుగుణంగా ఆయన కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించేదానికి ఈయన ఈ 18 ఏళ్ల పోరాటం ఉంది తప్ప, ఎక్కడా రాష్ట్ర ప్రయోజనాల కోసమో, ఆయన పోటీ చేసి గెలిచిన రాజమండ్రి ప్రజల ప్రయోజనాల కోసం ఏ రోజన్నా ఆయన ఇన్ని పోరాటాలు చేశాడండి? చెయ్యడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది వాళ్ళకి ఏదైతే అడుగులు మడుగులు నాయకుల దగ్గర వాళ్ళని సంతృప్తి పరిచి ఆయనకు కావాల్సిన లబ్ధి ఆయన పొందుతూ ఉంటాడు. ఆయన ఏదో నేను నీతివంతుణ్ణి, నిజాయితీవంతుణ్ణి, అలాంటి సచ్చీలుడి భూ ప్రపంచం మీదే లేడు ఆయన సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వం మీదో, నారా చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్ముతా ఉంటాడు. ఈ రోజు ఇందాక బాజీ గారు చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు ఇంకా అలానే ఉన్నాయి అని. నేను మీ ద్వారా బాజీ గారికి కూడా చెప్తాను, ఆయన కూడా ఇంప్లీడ్ కావచ్చు. ఆయన ఇద్దరు ఇంప్లీడ్ చేసిన కేసులు ఇవన్నీ. ఇప్పుడు ఏదైతే తీర్పు వచ్చిందో ఖచ్చితంగా ఆ తీర్పే దీనికి కూడా అమలవుతుంది. ఎందుకంటే ఒక తీర్పు వచ్చిన తర్వాత అట్లాంటి కేసు ఎక్కడన్నా ఇతర రాష్ట్రాల్లో నమోదైనా ఈ తీర్పును ఉద్ఘాటిస్తూ ఆ కేసులో కూడా తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చు. ఎవరు అక్కడ ఆపేవాళ్ళు ఎవరు లేరు. మార్గదర్శి మీదో, రామోజీరావు గారి సంస్థల మీద వాళ్ళు గత 20 సంవత్సరాలుగా ఈనాడు మీద, రామోజీరావు గారి మీద ఏ విధంగా విషం చిమ్ముతారు, విషం కక్కుతారు. ఆయన మీడియా సమావేశం పెట్టినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ విధంగా మాట్లాడతాడు ఆ ఛానల్ గురించి, ఆ ప్రింట్ మీడియా గురించి అనేది యావత్ రాష్ట్ర ప్రజలందరూ తెలిసిన అంశమే. ఎందుకంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలని, దోపిడీలని ఆయన బయట పెట్టాడు కాబట్టి ఆయన అందరినీ ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఆయన ఎక్కడా ఎవరిని వదిలిపెట్టిందేం లేదు. ఎందుకంటే మీ ద్వారా నేను బాజీ గారికి కూడా అంశం చెప్పాలి. 2014 నుండి 19 మధ్య అయినా, ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఈనాడు పేపర్లో ఎక్కడైనా మా ఎమ్మెల్యేలు ఏదైనా తప్పిదాలు చేసినా, ప్రభుత్వం ఏదన్నా తప్పుడు నిర్ణయాలు ఏదైనా తీసుకుందని వాళ్ళకి అనిపించినా వాళ్ళు రాస్తూనే ఉన్నారు. ఎక్కడా ఎవరిని వదిలిపెట్టింది ఏం లేదు. వాళ్ళేమి మాకేం వాళ్ళు భజన చేయటం లేదు. ఎందుకంటే ఇంత ట్రాన్స్పరెంట్ గా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతుల కోసం ఉద్యోగ కల్పన చేస్తున్నా అక్కడక్కడ కొన్ని చిన్న తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ తప్పుల్ని ఆ పేపర్, ఆ ఛానల్ ఎత్తి చూపుతూనే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆ పేపర్ నో, ఆ ఛానల్ నో, రామోజీరావు గారినో ఏమంటారు ప్రత్యర్థిగా చూస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా ఆయన మీద కక్ష సాధింపు చర్యలకు దిగాలి అనే వాళ్ళ ఆలోచన. ఇన్ని సంవత్సరాలు ఈ పోరాటం, అది తప్ప ఇక్కడ ఇంకో విషయం ఏమీ లేదు. ఇంకోటి మీరు చెప్పారు, ఏదైతే డిపాజిటర్లకు ఇబ్బంది జరిగిందా, డిపాజిటర్లు కోర్టుకు వెళ్ళారా, డిపాజిటర్లకు డబ్బులు ఎగ్గొట్టారా, రెండోది ఆర్బీఐ రూల్స్ వ్యతిరేకంగా ఎక్కడైతే వచ్చిన డిపాజిట్లను వాళ్ళు వేరే సంస్థకి
వాటిని వాళ్ళు కొనసాగించారంటే సురేష్ గారు మీ ద్వారా అడుగుతా ఉన్నా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, ఎన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టి తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు? ఉండవల్లి అరుణ్ కుమార్ స్వయం ప్రకటిత మేధావి, ఎందుకు ఒక కేసు వేయలేదు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ? అంటే ఇతని దృష్టిలో జగన్మోహన్ రెడ్డి సత్యసాయిబాబానా, షిరిడి సాయిబాబానా, ఒక్క రామోజీరావు గారు మాత్రం దుర్మార్గుడా? అంటే వీళ్ళ నాటకాలు, వీళ్ళ తెలివితేటలు, వీళ్ళు ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాల మీద రుద్దుతారు, వీళ్ళ అవసరాలు ఏ విధంగా తీర్చుకుంటారు, ఈ స్వయం ప్రకటన మేధావి ప్రెస్ మీట్ పెడితే ఎవరి మీద విషయం చెబుతారు రాష్ట్ర ప్రజలందరూ తెలిసిన అంశమే. ఇప్పటికైనా వీళ్ళు ఇట్లాంటి నికృష్ట ఆలోచనలు మానుకోవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళని కోరుతా ఉన్నా. ఇక ఆయన కూడా ఇక ఆయన కూడా అలసిపోయాడండి, అలుపు వచ్చేసింది. కానీ 20 సంవత్సరాల పాటు చేస్తే ఏం సాధించాడు, ఏం సాధించింది ఏం లేదు అక్కడ. వెంకటేశ్వర్లు గారు ఎలా ఈ మొత్తాన్ని వ్యవహారాన్ని, ఉండవల్లి గారి యొక్క పోరాటాన్ని ఎలా చూస్తారు? పాపం ఆయన అలుపెరగని పోరాటం చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో యూపీఏ గవర్నమెంట్ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మరి మన వాళ్ళకి బాజీ గారికి బాగా తెలిసి ఈ విషయం. రామారావు గారు తెలుగుదేశం సోదరుడు ఏమో కానీ మేము మాత్రం ఆ రోజు ప్రతిధ్వని చర్చ వేదికలో 2 రోజులకు ఒకసారి పెద్ద జరిగింది ఆ రోజు చర్చ. 2-3 అంశాలు ఉల్లంఘించిన మాత్రం వాస్తవం. హెచ్యుఎఫ్ అంటే హిందూ అవిభక్త కుటుంబానికి సంబంధించినటువంటి డబ్బులు ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంకుకి విరుద్ధంగా పన్నులు ఎగ్గొట్టడానికి ఈ మార్గదర్శిని ఒక దాంట్లో ఉపయోగిస్తున్నారు. 2వ అంశం, ఈ డబ్బుల్ని ఆ రోజు రామోజీ ఫిలిం సిటీకి, రియల్ ఎస్టేట్కి తరలించారు అనేది కొన్ని వాస్తవాలు, చర్చ జరిగిన మాట వాస్తవం. ఇది ఆ రోజు జరిగింది. అవి బాబీ గారికి తెలిసింటాం అనుకుంటాను. జరిగినటువంటి చర్చ ఆ రోజు నాకు బాగా తెలిసి, నేను కూడా ప్రతిధ్వనికి అప్పుడు రెగ్యులర్ చర్చ TV9కి ప్రతిధ్వనికి అది జరిగిన మాట వాస్తవం. అది కానీ ఈయన ఎందుకు పోయాడంటే, మీరు ఆయన ఎంపీ కాదు, అయ్యో ఆ రోజు ఈ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ప్రియమైన శిష్యుడు ఉండవల్లి. కాబట్టి ఆ రోజు ఎట్లయితే ఈనాడు పోషిస్తుందో, ఈ రోజు ఎట్లయితే పోషిస్తుందో ఆ రోజు కూడా అదే. ఈ సందర్భంగా ఒక ఘటన మీకు చెప్పాలి. మహబూబ్ నగర్ లో ఒక ప్రాజెక్టు సంబంధించిన దాంట్లో 2007లో దాదాపు 300 కోట్లు పెద్ద ఎత్తున కరప్షన్ జరిగింది. దానికి రాజశేఖర రెడ్డి గారు స్వయాన బాధ్యత వహించాలని పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చ జరిగిన సందర్భంగా గవర్నమెంట్ 2004లో వచ్చింది. వెంటనే ఈ ప్రభుత్వం మీద దాడి మొదలు పెట్టారన్న ఉద్దేశంతో ఇప్పుడు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఈనాడుని తెలుగు వైసీపీ వాళ్ళు ఎట్లయితే అంటున్నారో, ఇంతకంటే ఆ రోజు ఈనాడు మీద పెద్ద ఎత్తున దాడి జరిగిన మాట వాస్తవం. వీళ్ళు మార్గదర్శిని అక్రమంగా ఉపయోగించుకున్న మాట వాస్తవం. దాన్ని ఆసరా చేసుకొని వీళ్ళు చేసినటువంటి దాడి పెద్దది. అది అందరూ విమర్శించారు, మా పార్టీ కూడా. ఇంత వ్యక్తిగతంగా దాడి చేయడం మంచిదని మేము కూడా విమర్శించాం. ఎందుకంటే అప్పుడు శారదా చిట్ ఫండ్ కుంభకోణం బెంగాల్లో మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. దాదాపు పెద్ద కుంభకోణం శారదా చిట్ ఫండ్ కుంభకోణం. ఆ రోజు మా పార్టీ దేశవ్యాప్తంగా పోరాడింది. మమతా బెనర్జీ నాయకత్వంలో, ఒక మాటలో చెప్పాలంటే మమతా బెనర్జీ అధికారంలో తీసుకురావడానికి కూడా 100 కోట్లు ఖర్చు పెట్టిందని ఆ రోజు చర్చ జరిగింది. మరి అక్కడ కూడా ఆనాడినటువంటి ప్రభుత్వాలు అవన్నీ ఏం చేసాం మనకు తెలుసు. కాబట్టి ఈ రోజు ఇది కొట్టేసిన దాంట్లో బాజీ గారు చెప్పిన దాంట్లో ఒకటి, ఆయన చనిపోయిన దాన్ని పట్టుకొని లాగడం సరైనది కాదు, ఇందులో క్రిమినల్ క్లోజ్ చేయాలి అనేది ఒకటి ఉంది. 2వ కేసు ఉంది. కానీ 2వ కేసు ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఎక్కడైనా అందులో ఉన్నటువంటి లబ్ధిదారులు ఏమన్నా మా డబ్బు పోయిందా అనేది క్వశ్చన్ వేయలేదు కదా, వాళ్ళు అడగలేదు కదా, మీకెందుకు అంత వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ అనేది అడిగింది. అది అందులో ఎందుకంటే వీళ్ళు పారదర్శకంగా ఇది జరుగుతుంది కాబట్టి కొన్ని బయటికి పెట్టారు. 2500 కోట్లలో వాళ్ళ వివరాలు కూడా చెప్పారు ఎస్క్రోలో. అంటే థర్డ్ పార్టీ ఈ మార్గదర్శికి ప్లస్ చిట్ ఫండ్ కట్టిన వాళ్ళ మధ్య సమస్య వచ్చినప్పుడు లేదా తీసుకోకుండా ఉన్నప్పుడు థర్డ్ పార్టీగా ఉండడానికి ఎస్క్రో ఉపయోగపడుతుంది. అందులో పెడతారు డబ్బు. దాదాపు 500 కోట్లు 5 కోట్ల చిల్లర పెట్టారు. దాన్ని తీసుకోవడానికి కూడా కొంత కాలయాపన జరిగింది. కానీ రాష్ట్రంలో ఆనాడు జరిగినటువంటి సంచలనం అంతా ఇంత కాదు. ఎక్కడ పడితే దాడులు, మార్గదర్శిలో ఉన్నటువంటి సిబ్బంది చాలా మంది సమ్మెలు, వాళ్ళు కూడా ధర్నాల్లోకి వచ్చారు. ఇన్ని 100 మంది, ఇన్ని 1000 మంది దాని నుంచి బతుకుతున్నాం, మమ్మల్ని రోడ్డును చేయొద్దని.
తర్వాత చిట్ ఫండ్ లబ్ధిదారులు కూడా ఆ రోజు ఆందోళన చేశారు. కానీ మా డబ్బు పోయింది, మమ్మల్ని రక్షించండి ఆందోళన చేసిన వాళ్ళు లేరా? విచిత్రం దీంట్లో. మా డబ్బు పోయింది, మేము నాశనం అవుతుందాం అనేది లేదు. కానీ వీళ్ళు చేసినటువంటి యొక్క ఉద్దేశం ప్రభుత్వానికి, అదేవిధంగా బ్యాంకుకి, రిజర్వ్ బ్యాంకుకి పన్నులు ఎగ్గొట్టడానికి, రకరకాల పేరు మీద ఉన్నటువంటి నష్టం జరిగిన మాట వాస్తవం, అంతే తప్ప లబ్ధిదారులకి తీవ్రమైన ద్రోహం చేసినట్లు ఆ రోజు కానీ ఈ రోజు కానీ అటువంటిది లేదు. ఒకవేళ చేసింటే ఈ పాటికి అది పెద్ద చర్చ జరిగిండేది. మరి సోదరుడు రామప్ప చెప్పాలి, సాక్షిలో కథనాలు పేర్లు రాసిండేవాళ్ళు. మరి అది జరగలేదు. కాబట్టి విరుద్ధంగా ప్రవర్తించిన మాట వాస్తవం, ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసిన మాట వాస్తవం, ఫిలిం సిటీ కోసం రియల్ ఎస్టేట్ కోర్టు పెట్టిన మాట వాస్తవం, ఇది జరిగినంత వాస్తవం. కానీ దాన్ని రాజకీయ దురుద్దేశంతో మాత్రం బాబ్జీ గారికి బాగా తెలుసు, రాజకీయ దురుద్దేశంతోనే తీవ్రంగా దాడి చేసిన మాట కూడా వాస్తవం. ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతున్నది. సరే, ఈనాడు కూడా మనకు తెలుసు ఒక పక్షమే వాయిస్తున్న మాట మనకు అందరూ జగమెరిగిన సత్యం, అందులో డౌట్ ఏం లేదు. కానీ పత్రికకు ఒక 5-6 ఏళ్ళ క్రితం వరకు చాలా క్రెడిబిలిటీ ఉండేది. వాస్తవంగా నేను ఈ రోజు కూడా ఈనాడు చదువుకుంటూ ఉన్నాను. అటువంటిది ఈరోజు పక్షపాత ధోరణి అదే పని ఉండదు. అది మానుకుంటే దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఉంటుంది. కానీ మొత్తం మీద ఈరోజు ఇచ్చినటువంటి కేసు 99% లీగల్ గా ఉన్నటువంటి అంశాలకు ఒక పరిష్కారం దొరికిందనేది మాత్రం వాస్తవం. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ చేసింది 100% దీని వ్యక్తిగతం కోసమే. ఇటువంటి రాష్ట్రంలో, దేశంలో జరిగినప్పుడు అన్నింటి మీద ఆయన జోక్యం చేసుకుంటే ఒక అవును ఎక్కడ జరిగినా అవినీతికి వ్యతిరేకంగా నిలబడగలుగుతాడు, నిలబడే మొనగాడు అనేది కూడా ఒకటి ఉండేది. మరి అది ఆ రోజు పట్టుకున్నది ఈ రోజు వరకు ఉంది. ఆయన వ్యక్తిగతంగా అంటే రాజకీయ మేధావి, ఆయన కూడా తక్కువ మనోడు తెలుగుదేశం సోదరుడు, మరి అంత వ్యక్తిగతంగా దాడి అవసరం లేదు. కొద్దిగా తన వర్క్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి రాజకీయ నేపథ్యం ఉంటుంది. ఆ రాజకీయ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర్ రెడ్డికి ఆయన రాజకీయాల నుంచి రిటైర్డ్ అయ్యానని చెప్పి ఆయన పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టి ఆయన అంతకంటే దారుణంగా వ్యక్తిగత దాడి చేశాడు. రిటైర్డ్ అయినంత సోదరా, రిటైర్డ్ అయినంత మాత్రాన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాష్ట్రం మీద రిటైర్మెంట్ అయినంత విషయం చిమ్మాడు. కాదు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు చిమ్మాడు ఆయన. ఆయన ఏ రోజు అజయ్ ఇదేం ఉద్యోగం, రిటైర్మెంట్ అయినంత మాత్రాన పౌరులుగా ప్రశ్నించే హక్కు లేదనడం కరెక్ట్ కాదు. ప్రశ్నించవచ్చు. మరి అట్లా అనుకుంటే వెంకయ్య నాయుడు గారు సాక్షాత్ ఉపరాష్ట్రపతిగానే చేస్తున్నాడు, రాజకీయ అంశాలు మాట్లాడుతున్నాడు. ప్రశ్నిస్తే దాన్ని ఎలా అంటాం మనం? చెప్పండి. మీరు పెద్దలు, సీనియర్ పొలిటీషియన్, చెప్తున్నా, మీరు సీనియర్ పొలిటీషియన్, నేను చెప్తున్నా, నేను కూడా వినలేదు, మీరు చాలా పెద్ద సీనియర్ పొలిటీషియన్. ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఒకరిని ప్రశ్నిస్తాడు, ఆయన ఎవరిని ప్రశ్నించడం ఇంకా పార్టీ నాయకుడుగా. ఒక నిమిషం, కొద్దిగా ఆవేశపడకండి అజయ్ గారు. ఆల్రెడీ ఆయన పూర్తిగా వ్యక్తిగతంగానే టార్గెట్ చేసి మార్గదర్శిని ఈనాడు రామోజీరావుని ఆయన వైఎస్ఆర్ గారికి ఫేవర్ చేద్దాం అన్న దీంతో చేశాడని ఆయన ఫస్ట్ ఓపెనింగ్ దాంట్లో చెప్పారు. ఇంకా దీంట్లో చర్చ ఆయన చేపించింది, ఆయన గారు పెట్టించింది, ఫేవర్ గా కూడా కాదు. ఆయనే, అది అందరికి తెలిసింది. ఆ రోజుల్లో మీకు చాలా విషయాలు తెలియదు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్ గా నేను చెప్పా, ఏ నేపథ్యం మహబూబ్ నగర్ లో రావటమే ఒక చిన్న ప్రాజెక్టు 300 కోట్ల అవినీతి జరిగింది. అది పెద్ద ఎత్తున వార్తలు అయినాయి. మా పార్టీ బివి రాఘవ్ గారి మీద కేసు పెట్టారు. కేసు పెడితే ఆ కేసుని నేను కోర్టుకు వెళ్ళను కానీ నువ్వే ఉపసంహరించుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారు పొరపాటు అయింది, రాఘవ్ గారి మీద కేసు పెట్టడము అని రాజశేఖర రెడ్డి కేసు ఉపసంహరించుకున్నాడు. బాబ్జీ గారికి తెలిసే ఉంటది ఈ విషయం. ఆయన ఉపసంహరించుకున్నాడు, రాఘవ్ గారు పెట్టిన కేసు తప్పు. కాబట్టి ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా వచ్చినటువంటి అది దాడే, అందులో డౌటే లేదు. రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజుల్లో అత్యంత ప్రియమైన స్నేహితుడు ఆయన. ఆ నేపథ్యంలో వచ్చింది. కాబట్టి ఎట్టికేలకు మొత్తం మీద ఉల్లంఘనలు చేసిన మాట వాస్తవం, అది మనం గ్రహించాలి. రామారావు గారు, ప్లీజ్ కంక్లూడ్. కాస్త మీకు కూడా నిరాశపరిచే వార్తే మరి, ఎందుకనంటే మార్గదర్శి మీద క్లీన్ చిట్ అంటే, లేదంటే ఎస్ఎల్పిని కొట్టేయడం అంటే మరి మీకు కూడా కొంత ఆ వైరుధ్యం ఉంది. కాబట్టి 2 వైఎస్ఆర్ గారికి కుమారుడు పెట్టినటువంటి పార్టీ కాబట్టి మీ అబ్జర్వేషన్ సార్? ఇది 2006 నుంచి కొనసాగుతున్నటువంటి కేసు సార్, 18 సంవత్సరాలుగా. ఇందులో ప్రధానంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి కంటెంట్ ఏంటంటే, ఏదైతే 1934 ఆర్బీఐ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో 45S అనేటువంటి నిబంధన ప్రకారం
2,610 కోట్లు 2006 నాటికి మార్గదర్శి సేకరించింది. ఇది చట్ట విరుద్ధం అనేది ఆయన వాదన అయితే, మార్గదర్శి మేము హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కాన్సెప్ట్ లో మేము చేస్తున్నటువంటి వ్యాపారం కాబట్టి ఇది ఆ సూత్రానికి వర్తించదు. ఏదైతే అన్ని ఇన్కార్పొరేటెడ్ ఇండివిజువల్స్ నుంచి మేము సేకరించేటటువంటి ఆ యొక్క నిబంధన దానికి వర్తించదు అనేటువంటిది ఛాలెంజ్ చేయడం జరిగింది. దీని మీద హైకోర్టులో కానీ జరిగినాయి, అట్లా క్రిమినల్ కేసులు కూడా జరిగినాయి. ఈ కేసులు కూడా 2018లో హైకోర్టు తోసిపుచ్చి క్వాష్ లో ఏదైతే మార్గదర్శి చేసినటువంటి ఆ క్వాష్ లో వాళ్ళకి అనుకూలంగా రావడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కానీ ఆ యొక్క ఆర్డర్ కానీ ఇవన్నీ యొక్క రూలింగ్ పరిశీలిస్తే మార్గదర్శి అనేటువంటి సంస్థ డిపాజిట్లు వసూలు చేయటము చట్టబద్ధమని ఎక్కడ చెప్పలేదండి. ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వాదనలో ఖచ్చితంగా ఆయన కంటెంట్ లో ఒక లీగల్ గా ఆయన పాయింట్ ఉన్నటువంటి అంశం మాత్రం వాస్తవం. అయితే ఇక్కడ మార్గదర్శి అనేటువంటి సంస్థ ఎక్కడ బయటపడుతుందంటే 2,598 కోట్లు ఏదైతే 2018 నాటికి మరలా కూడా మెచ్యూర్ అయినటువంటి అమౌంట్ ని డిపాజిటర్స్ కి రీపేమెంట్ ఏదైతే ఇచ్చిందో అక్కడ సేఫ్ సైడ్ తప్ప ఇక్కడ రూల్ ఆఫ్ యాక్షన్ లో చూస్తే ఖచ్చితంగా అబ్జెక్షనబుల్ అనేటువంటి అంశం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇది మేధావులకు కానీ న్యాయ కోవిదులకు కానీ అందరికి అర్థమైనటువంటి సమస్య. నేనేమంటున్నానంటే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ అట్లాగే ఒక మేధావిగా పేర్కొన్నటువంటి వ్యక్తిని మనం ఏదో కించపరిచి చేయటం కాదు, కానీ ఆయన ప్రజాపక్షాన తన యొక్క వాదన వినిపించడం ద్వారా ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసుగా కూడా నిలబడుతున్నటువంటి అంశం కూడా మనం గమనించాలి. సురేష్ గారు, ఏది ఏమైనా సరే ప్రజాధనము వసూలు చేసేటప్పుడు అయితే ఇక్కడ మార్గదర్శి సంస్థ ఎగ్గొట్టలేదు కాబట్టి మనం దాని విషయంలో మనం అప్రిషియేట్ చేయాల్సిందే. మార్గదర్శిని కూడా ఏ అంశంలో వాళ్ళే ఎగ్గొట్టకుండా డిపాజిట్స్ సేకరించినవి మెచ్యూర్ అమౌంట్ ని ఇవ్వడం వల్లనే ఈ కేసులో నుంచి బయటపడటానికి ఆస్కారం దొరికింది అనేది గమనించాలి. ఏ సంస్థ అయినా సరే నిబంధనలు పాటించాలనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి యొక్క కంటెంట్. ఏదైతే 2006 నాటికి అయితే 2,610 కోట్ల రూపాయలు ఉన్నాయి కదండి, 2018 నాటికి ఈ యొక్క కేసులు జరుగుతున్నప్పుడు జాగ్రత్త పడి మార్గదర్శి చెల్లింపులు చేసింది తప్ప ఇక్కడ మరొక అంశం కాదనేది గుర్తించాలి. ఏదేమైనా సరే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఏదో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయటంలో కానీ లేకపోతే వాళ్ళు అభ్యుదయ భావాలతో అన్ని పక్షాలని మమ్మల్ని కూడా విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా చాలా సందర్భాల్లో ఆయన సహేతుకమైనటువంటి విమర్శలు చేసినటువంటి అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని ఏదైనా సరే ఆయన యొక్క చేసినటువంటి సూచనలు తప్పులుంటే మనం నిలదీయాల్సిందే, కానీ అనవసరంగా వ్యక్తిగతంగా ఆయన ఏదో మార్గదర్శి మీద కేసులని మనం నిందించడం కూడా సరికాదు. ఏదేమైనా సరే ఈ కేసు అంశంలో మార్గదర్శికి క్లీన్ చిట్ కానీ లేకపోతే నిబంధనలు పాటించారని కానీ ఏ కోర్టు కానీ ఏ యొక్క అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కానీ పేర్కొనలేదనేది మాత్రం వాస్తవం సురేష్ గారు. ఏదైతే ఇప్పుడు మనకు అక్కడ స్క్రీన్ మీద కనబడుతుందో నిప్పు లాంటిది మా నిజాయితీ అని స్వయాన రామోజీరావు గారు ఈ మార్గదర్శి మీద గందరగోళం సృష్టించే కార్యక్రమం జరుగుతున్నప్పుడు డిపాజిట్దారులు ప్యానిక్ అవ్వకూడదని చెప్పేసి సుదీర్ఘమైనటువంటి వివరణ ఇస్తూ లబ్ధిదారులందరికీ లేదా ఖాతాదారులందరికీ కూడా భరోసా కల్పిస్తూ ఆయన రాసినటువంటి స్వయంగా ఒక ప్రకటన రూపంలో రాసినటువంటి ఆ లేఖకు అనుగుణంగానే మార్గదర్శి ఇప్పుడు ఈ ఏదైతే సుప్రీంకోర్టులో ఫైనాన్షియర్స్ మీద ఉన్నటువంటి దాన్ని నిజాయితీ నిలుపుకుందని చెప్పేసి భావించవచ్చు ఆయన చెప్పిన మాటలని.